రెండో అధ్యాయంలో, మొదటి పేతురు రెండో అధ్యాయంలో ధనికరమైన మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి పేతురు రెండో అధ్యాయం 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్టు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుచున్నారు. 5వ వచనం అర్థంగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఇది క్రైస్తవులకి ఇవ్వబడిన ప్రత్యేకమైన ఆధిక్యత. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే క్రైస్తవులు సజీవమైన రాళ్ల వలె ఉండి వాస్తవానికి దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. వాస్తవానికి పూర్వకాలంలో లేవి యాజకత్వం ఉండేది. లేవి యాజకత్వంలో నిర్గమకాండం 29వ అధ్యాయంలో ఉదయాన సాయంత్రాన వాళ్ళు బలులు అర్పించాల్సిన అవసరం ఉండింది. నిర్గమకాండం 29వ అధ్యాయం లేవీలకు విధిగా చేయాల్సిన మీకు విశేషమైన కార్యక్రమం ఉదయం సాయంకాలం 2 పూట్ల దేవునికి బలు అర్పించే కార్యక్రమం ఒకటి పరమ దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇది వారు ఆధిక్యతతో చేసే విశేషమైన కార్యక్రమం. ఇరవై 29వ అధ్యాయంలో 38వ వచనం నుండి, నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయం ముందు ఒక గొర్రె పిల్లను సాయంకాలం మీద ఒక గొర్రె పిల్లను అర్పింపవలను. లేవి యాజకులకు దేవుడు అనుగ్రహించిన విధి ఉదయాన ఒక గొర్రె పిల్ల అర్పించాలి, సాయంకాలం ఒక గొర్రె పిల్ల అర్పించాలి. మానక చేయాల్సిన కార్యక్రమాలు అవి. లేవి యాజకత్వములో లోపం కనుగొన్న దేవుడు వారిని తీసివేసి వేరే యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో సమాచారం రాబడింది. హెబ్రీలకు 7వ అధ్యాయం 11వ వచనంలో రాబడిన సమాచారం ఏమంటే, 7వ అధ్యాయం 11వ వచనం, పరలోకమందున దేవుడు ఈ సమాచారం తెలియజేస్తున్నాడు. ఆ లేవీయులు యాజకుల ఎడగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడును గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ శుద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమని చెప్పాడు. లేవి యాజకత్వం వలన లోపం లేకపోతే మెల్కీసెదెకు క్రమంలో మరొక యాజకుడు రావాల్సిన అవసరం ఉందా? లేదు. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యంగా యాజక ధర్మం సహా మార్చబడును. యాజకులు మార్చేశాడు. అహరోను సంతతి వారైన వారు యాజకులుగా ఉండేవారిని యాజకులు మార్చేసి మెల్కీసెదెకు క్రమంలో వేరొక యాజకుని తీసుకుని వచ్చి యాజక ధర్మాన్ని సైతం మార్చేశాడు. ఆ యాజకులైతే బలులు అర్పించాలి. ఉదయాన సాయంత్రాన ప్రతిదినము దేవాలయంలో బలి అర్పిస్తూనే ఉండాలి. యాజక ధర్మం మార్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మెల్కీసెదెకు క్రమంలో క్రైస్తవులను యాజకులుగా చేశాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం సమాచారం రాబడింది. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకట్లో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినమని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుడు సత్యం ప్రజలై ఉన్నారు. కాబట్టి యాజకులు రాజులైన యాజకుతారు. కాబట్టి వారు లేవి యాజకులు, క్రైస్తవులు రాజులైన యాజకులు. యాజకులు మార్చబడ్డారు కాబట్టి యాజక ధర్మం సహా మార్చేయడం చెప్పాడు. యాజక ధర్మంలో పూర్వకాలము ఉదయం ఒకటి మేకపిల్ల, గొర్రెపిల్ల, సాయంత్రం ఒకటి భౌతికమైన జంతువులు బలి చేస్తూ ఉండాలి. అది యాజక ధర్మం. యాజక ధర్మాన్ని మార్చేసి కొత్త యాజకులు ఏర్పాటు చేసిన కారణాన క్రీస్తు యేసునందు క్రైస్తవులు రాజులని యాజక సమూహమై ఉన్నారు. రాజులని యాజక సమూహం క్రీస్తువుకు రాజై యాజకత్వం చేసే రాజుని యాజకుడు కనుక ఆ క్రమంలో క్రైస్తవులు రాజులని యాజకులు ఉన్నారు. ఈ రాజులని యాజకులు చేయవలసిన ధర్మం వేరే ధర్మం. ఈ ధర్మం ఏం చెప్పాడంటే మళ్ళీ మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ ధర్మాన్ని గురించి ప్రత్యేకించమని యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. కాబట్టి గొర్రెపిల్లను అర్పించడం కాదు, ఉదయం గొర్రెపిల్లలు సాయంత్రం గొర్రెపిల్లను అర్పించడం కాదు, ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి. యాజకులు మార్చబడ్డారు. యాజక ధర్మం సహా మార్చబడింది. యాజక ధర్మం మార్చబడినప్పుడు పూర్వకాలంలో యాజకులు జంతువులను మాత్రమే అర్పిస్తుండేవారు. 2వ దినవృత్తాంతం గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో సమాచారం రాబడింది. వారు అర్పిస్తున్న బలులకు సంబంధించి విశేషమైన కార్యక్రమాలు రాబడినాయి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనం నుండి అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోదావారి కొరకును పాప పరిహార బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లను, 7 మేకపోతులను తెచ్చింది కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞయించెను. పరిచారకుల కోటను వధించినప్పుడు యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠంలో ప్రోక్షించిరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహార బలికై రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతం తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలందరి కొరకు దహన బలియు పాప పరిహార బలియు అర్పించమని రాజు ఆజ్ఞాపించిందని కనుక ఇశ్రాయేల్ అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేటుకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహార బలి అర్పించింది. కాబట్టి పూర్వకాలంలో బలులు అర్పించటం, జంతువులను నరికేయటం, రక్తం తీసి దేవుని సముఖంలో ప్రోక్షించడం అనే ఒక కార్యక్రమం జరిగింది. అయితే క్రీస్తు ప్రభు రావడంతో యాజకులు మార్చబడ్డారు. యాజక ధర్మం సహా మార్చబడింది. ప్రభువైన యేసు తానే ఈ ధర్మానికి గురి అయి తానే బలి అయ్యాడు. ప్రభువైన యేసు బలితో యాజక ధర్మము మార్చబడిన కార్యక్రమం జరిగింది. ఏం చెప్పాడంటే ఆత్మ సంబంధమైన బలి అర్పించండి. శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జంతువులను అర్పించే కార్యక్రమం లేదు ఇక మీదట. లేదని బలు అర్పించడం లేకుండా పోయిందా? బలు అర్పించడం ఉంది. యాజక ధర్మం మార్చాడు. యాజక ధర్మంలో మనుషులు ఆత్మ సంబంధమైన బలు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆత్మ సంబంధమైన బలి అర్పించి వచ్చారా యాజకులారా? ఈ రోజున ఆత్మ సంబంధమైన బలి అర్పించి వచ్చారా? ఉదయం లేచి బలి అర్పించాలి, సాయంత్రం మనం బలి అర్పించాలి, వాళ్ళు చేసే కార్యక్రమం. కాబట్టి ఆత్మ సంబంధమైన బలు అర్పించడం అనే ప్రక్రియలో ఆత్మ సంబంధమైన బలు ఉదయం అర్పించి వచ్చారా? ఆత్మ సంబంధం బలి అర్పించడం ఇది ఒక విశేషమైన సమాచారం. ఆత్మ సంబంధమైన బలు అర్పించడంలో గ్రంథం ఏం చెప్పిందంటే
మొట్టమొదటిగా నెంబర్ 1 ఆత్మ సంబంధమైన బలు అర్పించడంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి ఆత్మ సంబంధమైన బలి ఒకటి దాఖలు చేయబడింది. 12వ అధ్యాయం మొదటి నుండి ఆత్మ సంబంధమైన బలి అర్పించటం, దీని కొరకు మీరు పరిశుద్ధమైన యాజకులుగా చేయబడ్డారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమునానికి సమర్పించడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఏమర్పించాలి? ఆత్మ సంబంధమైన బలిగా మీ శరీరాలు సజీవ యాగంగా అర్పించాలి. సజీవ యాగంగా అర్పించాలంటే పరమందు దేవుడు అబ్రహామును తన కుమారుని ఇస్సాకును బలి చేసినట్టు చేయమని కోరలేదు. 20 ఆదికాండంలో 22వ అధ్యాయంలో సమాచారం మనకు కనిపిస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో పరలోకమందు దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైన బలిని కోరాడు. 22వ అధ్యాయం మొదటి నుండి ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభు అనిను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుము అని చెప్పాడు. దహన బలిగా అర్పించాయి. నేను చూపించావు మోరియా పర్వతంలోనికి వెళ్ళు, నేను ఒక స్థలం చూపిస్తాను, ఆ స్థలంలో నీ కుమార్ని నరికాయి. అలాంటి బలిని దేవుడు క్రైస్తవుల దగ్గర నుంచి కోరాల. ఆయన కోరింది ఏమంటే ఆత్మ సంబంధమైన బలి. ఆత్మ సంబంధమైన బలి అని కోరినప్పుడు శరీరాన్ని నరికేయమని చెప్పని దేవుడు కోరలేదు. కనుక ఏం చెప్పాడంటే మరి సజీవ యాగముగా అంటే బ్రతికించి చంపుతుండాలి. దేన్ని బ్రతికించి చంపుతుండాలి? నీ శరీరమును బ్రతికించి చంపుతుండాలి. శరీరం యొక్క కోరికలను బ్రతికించి చంపుతుండాలి. శరీరం కట్ చేయటం కాదు, అది బ్రతికే ఉండాలి, వాటిని చంపుతూ ఉండాలి. ఆ సజీవ యాగంగా దేవునికి బలి అర్పించాలని పరమందేవుడు కోరుకున్న కార్యక్రమం అది. ఈ ఉదయకాలం దాదాపుగా ప్రతి వారు అర్పించే ఉండాలనుకుంటా నేను. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో జరగాల్సిన బలి కార్యక్రమం ఇది. నీ శరీరములను సజీవ యాగంగా, యాగం అంటే బలి, సజీవంగా ఉంచి బలి చేయండి అన్నాడు ప్రభువైన యేసు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేశారు. మార్కు సువార్త 9వ అధ్యాయం ప్రభువైన యేసు తన శ్రోతలతో మాట్లాడుతూ ప్రత్యేకించి కార్యాలు తెలియజేశాడు. 9వ అధ్యాయం మార్కు సువార్త 43వ వచనం నుండి ఆయన ఈ సమాచారం మాట్లాడారు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించటం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబట్టు కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించటం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్టు కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. కాబట్టి కన్ను పెరికేమన్నాడు ప్రభువైన యేసు. సజీవ యాగంగా చేయమన్నాడు. దాన్ని సజీవ యాగం చేయమన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ఉంచి కన్నుగా ఉంచి కన్ను చేసే అపవిత్రమైన కార్యాన్ని లయపరచు. చేతిని నరికి పడవేమని చెప్పలేదు. చేతిని చేతిగా ఉంచి దాన్ని సజీవంగా ఉంచి బలి చేయి అని చెప్పి వచ్చి విశేషమైన సంగతి. కాబట్టి నీ చెయ్యి నేను అభ్యంతరపరిస్తే నీ ఆత్మకు హానికరమైనట్టుగా నీ చెయ్యి పనిచేస్తుంటే ఈ అభ్యంతరకరమైన చేతి యొక్క కార్యక్రమాన్ని నశింపచేయి. నీ పాదం అభ్యంతరకరంగా మనిషిని నీ ఆత్మకు విరోధంగా నడుస్తుంటే
అభ్యంతరకరమైన నీ నడకను అరికట్టు. సజీవయాగంగా శరీరంలో బలి చేయమని ప్రభు యేసు క్లీన్గా చెప్పేసిన సమాచారం అది. అందువల్ల కత్తి తీసుకొని కంట్లో పొడుచుకో, కన్నుకు జనగారిపోతుంది అని చెప్పలేదు. కన్నుగా ఉంచు, కన్ను చేసే దుష్క్రియను నశింపజేయి. చేయగానే ఉంటూ చేసి దుష్కార్యమును ఆపేయి. పాదంగానే ఉంచి పాదం చేసే దుష్కార్యక్రమాలను చేయకుండా అరికట్టు. సజీవయాగంగా దేహాన్ని ప్రసిద్ధి దేవునికి అర్పించడం, ఇది యాజకులు చేయాల్సిన మొదటి కార్యక్రమం. బలి ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి ఉదయం చేసే ఉంటారని నా నమ్మకం. కార్యక్రమం ఈ యాజకులు చేయాల్సిన పని, ఆరాధించే యాజకులు చేయాల్సిన కార్యక్రమం ఇది. దీన్ని అపోస్తలుడైన పౌలు భాషలో చెప్పాలంటే మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం. ఇది పౌలు భాష. అపోస్తలుడు పౌలు ఈ పదం ఉపయోగిస్తుంటాడు. 9వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాబడింది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతుందేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవటం అనే ఒక విశేషమైన కార్యం జరగాలి. అది అనుదినం జరగాల్సిన కార్యక్రమం. శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకోవటం అనే కార్యక్రమం జరగాలి. కాబట్టి దేవుని సజీవ యాగంగా మీ దేహమును సమర్పించమంటే ఆయన చెప్పిన సంగతి ఏమంటే, నీ దేహము దేవునికి విరోధమైన ఏ కార్యం జరగకూడదు. నీ దేహంలో నీ ఆత్మకు వ్యతిరేకమైన, నీ ఆత్మను నశింపచేసి ఏ పని నీ దేహంలో జరగకూడదని ప్రత్యేకించాడని తెలియజేశాడు. అందువల్ల యాజకులు చేసిన మొట్టమొదటి బలే శరీరంగానే ఉంచాలి. దాన్ని ఏం చేయకూడదు. నలగొడుతున్నానంటే చెయ్యి బల్ల మీద పెట్టుకుని శుద్ధి తీసుకుని కొట్టుకోవాలా. అది కాదు శరీరం నలగొట్టమంటే దాన్ని వశపరుచుకో, స్వాధీనం చేయి, సబ్జ్యూట్ అంతే సంగతి. మళ్ళీ అన్నడు తలెత్తకూడదు, దాన్ని లోపరుచుకో. ఈ లోపరుచుకునే కార్యక్రమం జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ లోపరుచుకునే కార్యక్రమాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి యాజకులు చేయాల్సిన తొలి బలి సజీవ యాగంగా. శరీరానికి హాని చేయొద్దు. శరీరానికి హాని చేయకుండా బ్రతికి ఉంచి శరీర క్రియలను లయపరచు, నశింపచేయి అని ప్రత్యేకించిన సమాచారం 6వ అధ్యాయం సమాచారం రాబడింది. రోమీయులకు 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి, కాబట్టి శరీర దురాశలకు లోనగునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం నీ దేహం మీద ఏర్పాటు చేయకూడదు. సజీవయాగంగా దేహాన్ని సమర్పించేవాడి జీవితంలో శరీరంలో పాపం ఏలుబడి చేయదు. కాబట్టి శరీర దురాశనంలో ఉన్నట్లుగా చావునకు లోనైన మీ శరీరముల యందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకొనిడి, మీ అవయవములను నీతికి సాధనలుగా దేవునికి అప్పగించండి. మీ అవయవములను నీతికి సాధనలుగా దేవునికి అప్పగించే కార్యక్రమం జరగాలి. సజీవయాగంగా దేవునికి అవయవాలు శరీరం సమర్పించమంటే ఆయన కంక్లూషన్ ఏం చెప్తున్నాడు ప్రత్యేకించి, మీ శరీరం పాపములోనే మీ శరీరములకు చావునకులోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాన్ని దుర్నీతికి సాధన. దుర్నీతికి సాధనం అంటే దుర్నీతిని ప్రోత్సహించేదానికి ఈ దేహం సాధనంగా ఉపయోగించబడుతుంటుంది. సాధనం దుర్నీతి ప్రోత్సహించబడడానికి మానవ శరీరంలోని అవయవాలు సాధనలో ఉంటాయి. అలా చేయకండి. మీ అవయవములు దుర్నీతికి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములు నీతికి సాధనలుగా దేవునికి అప్పగించండి.
మీ అవయవాన్ని నీతికి సాధనగా దేవునికి అప్పగిస్తే ఈ శరీరంలో పాపం ఏలుబడి చేయదు. పాపం దేహంలో ఏలుబడి చేస్తుందంటే నీవు అపవాద సంబంధివి అన్నమాట. నీ దేహంలో పాపం ఏలుబడి చేయకూడదు. ఏలుబడి చేయటం అంటే పెత్తనం చేయటం. పాపం నీ మీద పెత్తనం చేయటం అంటే నీ దేహము పాపం చేయకుండా ఉండలేని దుస్థితిలో దిగజారటం. అలాగే పాపము చేయలేని దుస్థితిలో దేహం దిగజారిపోతే ఈ దేహం మీద పాపం ఏలుబడి చేస్తుంది. నువ్వు సాతాను సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావు అన్నమాట. అందువల్ల దేవుని ప్రజలు యాజకులు అర్పించవలసిన తొలి బలి తమ దేహంలో ప్రతి అవయవము దేవునికి నీతికి సాధనగా అప్పగించబడే కార్యక్రమం జరగాలి. ఉదయం లేచావు, లేచిన తర్వాత మొట్టమొదటి ప్రక్రియ దేవుడి సముఖంలో నీ అవయవాలు పెట్టి ఈ రోజున నా దేహంలోని అవయవాలు నీతికి సాధనాలుగా ఉండబోతాయి. నా శరీరం మీద పాపాన్ని ఏలుబడి చేయనీయను. నా కన్ను అభ్యంతరపరిచే కన్ను అయితే ఒప్పుకోను. కన్ను సమస్యతో కూడింది, అది నరకానికి తీసుకువెళ్తుంది. యోధా పత్రికలో ఈ సమాచారం రాబడింది. అందువల్ల ఏం చేస్తాడంటే గ్రంథము పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే మానవ అంతరంగంలో ఉండే ఆలోచనలు వ్యక్తపరచడానికి సాధనాలు ఇవి. పాపమునకు సాధనాలుగా వాడబడే సంగతులు ఇవి. యోధా పత్రికలో అధ్యాయాలు ఏమి లేవు, దాంట్లో 7వ వచనం నుండి ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల పట్టణం వీరి వలనే వ్యభిచారము చేయించు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనకు అనుభవించుటకు దుష్కాంతులుగా ఉంచబడను. అటువలనే వీరును కరడు కనుచు శరీరం అపవిత్రపరచుకొచ్చు ప్రభుత్వం నిరాకరించు వగైరా సంగతులు చేస్తున్నారు. 2వ పేతురులో ప్రత్యేకించి సమాచారం మాట్లాడుతుంది. 11వ వచనం నుండి ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొంచు తమ భోగములను స్వీకరించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అని. కాబట్టి కన్నుని అభ్యంతరపరుస్తుంది. పెరికేమంటే నిజంగా సూదిపోదు దమ్మం తీసుకుని లోపల పొడుచుకోవద్దు. దాన్ని లోపరుచుకో, సజీవయాగంగా సమర్పించు దేవునికి. ఈ కన్నుని పరిశుద్ధతకు సాధనంగా వాడు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచ్చు లోపత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు. శాపగ్రస్తులయ్యండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రవ తప్పిని. కన్నుని అభ్యంతరపరుస్తుందా? సజీవయాగ్ని దాన్ని దేవుడు సమర్పించు. ఈ చెయ్యిని అభ్యంతరపరుస్తుందా? ముట్టుకో రాని వాటిని ముట్టుకోవడానికి నీ చెయ్యిని ప్రేరేపిస్తుందా? అభ్యంతరపరుస్తుంది, ఆత్మకు అభ్యంతరం కలిగిస్తుంది. దాన్ని సజీవయాగంగా సమర్పించు, దేవుడు సమర్పించు. నీ పాదము నడవకూడని స్థలాలకు నడుస్తుందా? సజీవయాగంగా దాన్ని దేవుడు సమర్పించడం అనే ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి మీ శరీరములను దేవుడికి సజీవయాగంగా సమర్పించండి. కేవలం ఆయన 3 అవయవాల గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఎక్కువ పనిచేసే చెయ్యి, లేకపోతే కాలు, లేకపోతే మెజారిటీ పనిచేసేది కన్ను. 3 విశేషమైన అవయవాలు దేహంలో
అందుకని 3 గురించి ప్రత్యేకమైన ప్రభావం వేసి క్లియర్గా చెప్పేశాడు. జాగ్రత్త, నిత్యత్వం పోగొట్టుకుంటావు. కాబట్టి మీ శరీరములను సజీవ యాగంగా దేవుడు సమర్పించండి. పొద్దున్న లేచి ఏం చేయాలంటే దేహంలోని అవయవాల్ని క్రీస్తులో ఎదురు పెట్టి దేవుని సముఖంలో వాటిని ప్రతిష్ఠించి ప్రభువుని యేసు చేసినట్టు నేను చెప్పాను ఉదాహరణ మీకు ముందుగానే. మరొకసారి చదువుతాం ప్రభువుని యేసు ఏం చేశాడో. ఉదయం లేస్తే ఈ ఏడ్పు గోల గందరగోళం, ప్రభువుని యేసు ఏడుస్తూ ఉండేవాడు దేవుని సముఖంలో. యెషయాగ్రంథంలో 50వ అధ్యాయం. ప్రభువుని యేసు తన అవయవాల్ని దేవుడి సముఖంలో ఎలాగో పెట్టి విలపించాడో ప్రత్యేకించి గ్రంథం జరిగింది. ముందుగా చెప్పేసి 4వ వచ్చింది. మరొకసారి ఇంటికి వెళ్ళాలని చదువుకోండి మీరు. ప్రభువుని యేసు ఆయన నోటిని దేవుని సముఖంలో పెట్టేశాడు, ఆయన చెవిని అక్కడ పెట్టాడు, ఆయన చెంపల్లో వీపును సమస్తం అక్కడ పెట్టేసి ముఖాన్ని సైతం ఉమ్మేయటానికి ఇష్టపడిన రూపంగా దేవుడు సమర్పించిన అద్భుతమైన కార్యక్రమాలు ప్రభువుని యేసు స్వయంగా చేశాడు. సజీవ యాగంగా శరీరం సమర్పించడం అనే ఈ కార్యక్రమాన్ని మనకు చెప్పడానికి ముందుగా ప్రభువుని యేసు తానే స్వయంగా దేవునికి తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించి కార్యక్రమాన్ని చూపించాడు. బలిగా సమర్పించింది కల్వరి శిలువలో, కానీ దానికి ముందు దేవునికి సజీవ యాగంగా బ్రతికించి యాగంగా సమర్పించిన విశేషమైన సంగతులు 4వ వచనం నుండి మనకు కనిపిస్తుంటాయి. 50వ అధ్యాయం 4వ వచనం నుండి మనకు కనిపించేది అంటే, అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానము కలిగినట్లు శిష్యునికి తగిన నోరు దేవుడు సంపూర్ణ క్రీస్తు దేవుడు సంపూర్ణ పెట్టాడు ప్రభువుని యేసు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రతిరోజున ఉదయం లేగానే ప్రభువుని యేసు అక్కడ పెడతాడు అన్నమాట, ఈ చెవిలో అక్కడ పెట్టేస్తాడు అన్నమాట. వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువుని యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టు వారికి నా వీపును అప్పగించుతుని, వెంట్రుకలు పెరుగు వారికి చెంపలు అప్పగించుతుని, ఉమ్మివేయ వారికి అవమానపరచుకొని నా ముఖం దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడిన ఎరిగి నా ముఖమును చెక్కుముక్రత వలె చేసుకుంటుంది. కాబట్టి ప్రభువుని యేసు తన దేహాన్ని సజీవ యాగంగా సమర్పించడం సిద్ధపడిన విశేషమైన ప్రక్రియ అది. ప్రతి ఉదయాన దేవుడి సముఖంలో కూర్చుండి, నేను జనుల మధ్యలో గడబోతున్నా, అడవిలోకి వెళ్ళి సన్యాసత్వం తీసుకొని ఎవరితో సంబంధం లేకుండా తపస్సు చేసుకునేటట్టయితే పాపం చేసే దానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ లేచింది మొదలుకొని ప్రభువుని యేసు జనుల మధ్యలో సంచారం చేయాలి. ఈ సంచారం చేసే ప్రత్యేకమైన ప్రక్రియలో అపవాది తన జనాన్ని ఉసుకొలిపి ప్రభువుని యేసు మీద అనేక సంగతులు మాట్లాడించి తప్పులు పట్టించాలని ఆలోచన చేస్తుంటాడు. అసలు కార్యక్రమం అది. లూకా సువార్తలో తప్పులు పట్టించాలి అనే ఉద్దేశంతోనే కాబట్టి దేవుడి సముఖంలో నోరు పెట్టి ఆయన ప్రతిష్ఠించి బయలుదేరడం ప్రభువుని యేసు. 53వ వచనం నుండి లూకా సువార్త 11వ అధ్యాయం 53వ వచనంలో, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసరులను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవన నిండి ఆయన నోట నుండి వచ్చి ఏ మాట అయినను పట్టుకుంటూ వచ్చి వెదకుచూ చాలా సంగతుల గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ఏమి ఉద్దేశమో దురుద్దేశం అది. కవించి మాట్లాడించి ఏదో ఉందో అసలు జారిపోకుండా ఉంటాడా అనే భావంతో. ఈ భావన ప్రభువుని యేసు ఎరిగిన వాడే ఉదయాన్నే దేవుడి సముఖంలో కూర్చుండి, మామూలుగా కూర్చోటం కాదు వాస్తవానికి. ఎప్పుడు 5వ అధ్యాయం మనకు తెలిసినట్టు 7వ వచనంలో, శరీరధారి 7 దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతో
Hebrew 5:7 శరీరధారి అయిన ధర్మంలో మహారోధంతో కన్నీడుతో తను మరణం నుండి తప్పించగలవాడు. మరణం నుండి అంటే భౌతికమైన మరణం వద్దని కాదు ప్రభువైన యేసు. పాపం చేస్తే ఆత్మ సంబంధం మరణం వస్తుంది. ఆత్మ సంబంధం మరణం పొందకుండా ఉండటానికి దేవుడు సంకల్పం వచ్చింది. ఏడుస్తూ ప్రభువైన యేసు కార్యక్రమం కొనసాగించాడు. శరీరము సజీవయాన్ని సమర్పించిన విశేషమైన కార్యక్రమం ఆయన జీవిత చర్యకు సంబంధించింది. ఎంత సీరియస్గా పాపం చేయకుండా బ్రతకాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు నాకు తెలియదు, కానీ కనీసం నోరు కూడా జారకుండా ఉండాలనే ఆ కృత నిశ్చయంతో కృష్ణుడు దేవుడి సభలో కూర్చుని ఏడుస్తుండేవాడు. నోరు జారుతానేమో. కారణం ఏమంటే వాడికి పొంచున్నాడు అనుకో, అపవాదం చేసే కార్యక్రమాలు పక్కన కనిపిస్తుంటాయి. ఏం చేస్తుంటాడు, అక్కడ నేను వెళ్ళి శాసన పరిశీలన ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరపాపు అన్నని ఉండి ఆయన నోట్ల నుండి వచ్చు ఏ మాట అయినా పట్టుకొని కొంచి వెదకుతూ చాలాసార్లు వచ్చి ఆయన మాట్లాడించసాగిరి. మాట్లాడుతుంటే ఏదైనా మాట జారదా? మాట జారకుండా ఉండటానికి దేవుడి సముఖం ఉదయాన్నే కూర్చుండి ఈ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించి బయటికి వెళ్ళిపోయేవాడు ప్రభువైన యేసు. అందువల్ల యాజకులారా ఏం చేయాలంటే ఉదయకాలంలో దేవునికి మీ శరీరాన్ని సజీవాన్ని సమర్పించడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఈ దేహంలో నేను బయటికి వెళ్ళిపోతున్నాను, పాపం చేయకుండా ఉండటానికి నాకు సహాయం చేయమని వేడుకోవటమని ఒక విశేషమైన మాట. కాబట్టి మీ శరీరమును సజీవంగా సమర్పించండి. మొదటి బలి నెంబర్ 2, రెండో బలి. బలి అంటే యాగము. యాగం అన్నా బలి అన్నా ఒకటే. గ్రంథంలో ఉన్న రెండో విశేషమైన సంగతి హెబ్రీయులకు రాసిన పత్రికలో రెండవ బలి. ఈ రెండవ బలి స్తుతి బలి. దీన్ని స్తుతి బలి అంటారు. 13వ అధ్యాయం హెబ్రీయులు 14వ వచనం నుండి నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదము. స్తుతి యాగం అంటే స్తుతి బలి. యాగం అన్నా బలి అన్నా ఒకే మాట. కాబట్టి స్తుతి బలి చేద్దాం, దేవునికి స్తుతి బలి చేయాలి, స్తుతి యాగం చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొచ్చు జీవఫలం అర్పించుదము. స్తుతి బలి అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, ప్రత్యేకించి చెప్పేశాడు. స్తుతి బలి ఎలా చేయాలంటే జీవఫలం అర్పించాలి. జీవఫలం అర్పించడంలో చేయాల్సిన డైరెక్షన్ గురించి మాట్లాడు ప్రత్యేకించి. కొలస్సీయులకు రాసిన పత్రికలో స్తుతి బలి చేసేవాడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? స్తుతి బలి చేయండి. స్తుతి బలి చేసేవాడు ప్రత్యేకించి నోటితో పాటలు పాడటం మాత్రమే కాదు. 3వ అధ్యాయం కొలస్సీయులకు 3వ అధ్యాయం సమాచారం రాబడింది. స్తుతి బలిలో ఉండే ఒక విశేషమైన సమాచారం. 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. గానం ఎక్కడ జరగాలి? హృదయంలో గానం జరగాలి. హృదయంలో గానం చేయొచ్చు అంటే దేవుని స్తుతించడానికి అనకూడదు. దేవుని స్తుతించడానికి చేసే స్థితి యాగము మనుషుల మీద డైవర్ట్ కాకూడదు. నీ మనుషుల మీద డైవర్ట్ అయిపోయిన ఈ భావన దేవునికి స్థితి బలిగా అంగీకరించబడదు. నీ డైరెక్షను కేవలము దేవుని వైపు, నీ హృదయము దేవుని వైపు మళ్ళించబడి ఆయనకి నీ హృదయంలో గానం చేయటమని విశేషమైన కార్యక్రమం జరగాలి. నీ నోటి మాట నీ హృదయ జ్ఞానము రెండు ఏకీభవించి కార్యక్రమం జరిగించాలి. ఒక్కొక్కసారి మనం పాడుతుంటాం, మన హృదయం ఏదో ఒక దారిని వెళ్ళిపోతుంటుంది. అది స్థితి బలి కాదు, స్థుతి యాగం చేయటం కాదు. కాబట్టి స్థుతి బలి చేయటమైన విశేషమైన కార్యక్రమంలో నీ మాటతో నీ హృదయం ఏకీభవించి
ఆ ఏకీభవించిన కుమ్మరి పాడాం. ఒక కుమ్మరి జగదుత్పత్తిని చేసిన దారి నేను జిగటమన్నును, నా వైపు ఒకసారి చూడు, నేను మంటివాడిని, నేను మంటిని, నువ్వు కుమ్మరివాడు, నాకు రూపొందించేవాడు అనే భావన దేవుడు సముఖం హృదయంతో పాడితే భావన వేరుగా ఉంటుంది వాస్తవం. అందువల్ల ఏం జరగాలంటే స్థుతి యాగం చేసేటప్పుడు హృదయము గాత్రంతో ఏకీభవించి ఈ 2 కార్యక్రమాలు జరిగించాలని పరమందుడు ప్రత్యేకించుకోరాడు. లేకపోతే అది స్థుతి బలి కాదు. పాటలు పాడామంతే. పాటలు పాడటం వేరు, స్థుతి యాగం చేయటం వేరు. కాబట్టి మేము పాటలు పాడామని చెప్పడానికి కాదు ఉద్దేశించింది. స్థానిక సంఘంగా మనం కూడినప్పుడు లేదు ఇంటికాడైనా నువ్వు పాడేటప్పుడు ఏదో పాట పాడేం కాదు, స్థుతిగా యాగం చేసేటట్టుగా దేవుడు సమకూర ఉండాల్సిన అవసరం ఉంది. నీ హృదయము నీ నోటి మాటతో ఏకీభవించి అది దేవునికి స్థుతి చెల్లించడమైతే స్థుతిగా అర్పించబడాల్సిన అవసరం ఉంది. అది స్థుతి బలి అన్నాడు. లేకపోతే స్థుతి బలి కాదు. పాటలు పాడేవంతే. పాటలు పాడినవాడు స్థుతి బలి చేయలేదు, స్థుతి యాగం చేయలేదు. కాబట్టి ఈ స్థుతి యాగం చేయాల్సిన ప్రత్యేకమైన అవసరం ఉంది. దేవుడు కోరుకునే 2వ బలి, క్రైస్తవులు చేసిన బలి 2వది స్థుతి బలి. 3వ బలి ఒకటి ఉంది ప్రత్యేకించి. 3వ బలి యాజక ధర్మం జరిగించడం 3వ విశేషమైన కార్యక్రమం ఉంది. ఇది యాజకులు, కొత్త నిబంధన యాజకులు క్రైస్తవులంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున రాజులని యాజకులు. ఈ రాజులని యాజకులు చేసే ఒక 3వ కార్యక్రమం గ్రంథంలో రాబడింది. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 15వ వచనం నుండి, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు. ఏం చేస్తున్నాడంట? సువార్త విషయమై యాజక ధర్మం జరిగిస్తున్నాడంట. సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతిని. యాజకత్వం చేయటం ఇది యాజకులు చేసే ఒక విశేషమైన సంగతి. అపోస్తలుడైన పౌలుకు అన్ని జనులు స్వార్థ ప్రకటించే అపోస్తలులకు అన్ని జనులకు అపోస్తలులై ఉండే అవకాశం పరమంతుడు కల్పించాడు. కాబట్టి అన్ని జనులు అనే ఒక అర్పణ తీసుకొచ్చి దేవుడు సముఖంలో పెట్టాలి. ఈ బలిని ఆత్మలను దేవుడి సముఖానికి తీసుకొచ్చి క్రీస్తు ప్రభు పాదాల దగ్గర పడవేయగలిగిన రోజున బలిగా అంగీకరించే యాజకత్వం జరిగించే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. ఆత్మను సంపాదించటం, ప్రభు వైపు మనుషులను మళ్లించి ఆత్మ సంపాదించడం అనే ఒక ప్రక్రియ జరగాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్తుంది, నేను యాజకత్వం చేస్తున్నాను, అన్యజనులు అనే అర్పణ తీసుకొస్తున్నాను దేవుడి సముఖానికి. అన్యజనులు అనే అర్పణ తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టేస్తున్నాను సమాచారం మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంటే వాస్తవానికి 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం, 2వ కొరింథీ 10వ అధ్యాయంలో 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణం శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలినంత బలము గలమైనవి. దుర్గములను పడద్రోయించాలినంత బలము గలవి. దుర్గము అంటే కోట. కోట అనేటప్పటికీ చెన్నై ఫోర్ట్ జ్ఞాపకం వస్తున్నారు. ఎందుకంటే చెన్నైలో ఎక్కువ కాలం గడిపాం కాబట్టి చెన్నై ఫోర్ట్ అనేకసార్లు చూశారు కాబట్టి ఫోర్ట్ జ్ఞాపకం వస్తుంది. చెన్నై ఫోర్టు బంగాళాఖాతం దగ్గర ఉంది, సమీపంగా ఉంది. బంగాళాఖాతంలో గుండా శత్రువులు పడవల్లో వాళ్ళు వస్తున్నారు అనుకో. వస్తుంటే ఈ ఫోర్ట్లో ఫిరంగులు పెట్టుకుని మనుషులు రెడీగా ఉంటారు, సైనికులు రెడీగా ఉంటారు.
ఆ పోర్టులో ఉండే రంధ్రాలు గుండా వచ్చే సమస్తమైన వాటిని చూడగలుగుతుంటారు. వారి ఫిరంగులు కోర్టులో పెట్టేసి ధ్వంసం చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? భయంకరంగా యుద్ధం చేస్తుంటారు. కానీ శత్రువులు వచ్చి ఏం చేస్తుంటారు తెలిసిన, ఆ కోటను కోల్దేసేస్తుంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కోటను దుర్గమును పడద్రోయించేంత శక్తి మా దగ్గర ఉంది. ఆ ఫోర్ట్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ పడదోసేస్తాం మేము. అపవాది ఎక్కడైనా కోట కట్టుకున్నాడు అనుకో, అపవాది యొక్క కోటను ఏ హృదయంలో కట్టిన కోటను కోల్దోసే విశేషమైన ప్రక్రియ మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అలాంటి ప్రక్రియ జరిగిస్తుంటాం. సువార్త చేసేటప్పుడు సువార్త చేసేవాడు ఏం చేస్తుంటాడంటే, అపవాది ఒక హృదయంలో కట్టిన కోటల్ని కోల్దోసే కార్యక్రమం చేస్తుంటాడు. అలా కోల్దోగలిగినప్పుడే అన్యజనులను అర్పణం తీసుకొచ్చి దేవుని సభ పెట్టి విశేషమైన ప్రక్రియ యాజకత్వం. అది యాజకులారా గుర్తుపెట్టుకోండి, ఇది యాజకులు అర్పించవలసిన అర్పణ దేవునికి. అందువల్ల ఆత్మను సంపాదించడం అనే ఒక విశేషమైన ప్రక్రియ ఉంది. వరిగింజ ఉందనుకో, వరిగింజ భూమిలో వేస్తే మరి వరిగింజలు వస్తాయి. గోధుమ గింజ భూమిలో వేసేస్తే మలిస్తే గోధుమ గింజలు వస్తాయి. అప్పుడు క్రైస్తవుడు క్రైస్తవుని వేస్తే ఏమొస్తాయి? క్రైస్తవులు వస్తారు. అది జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి ఇది యాజకత్వంలో భాగమై ఉంది. అపోస్తలుడైన పౌలు మాట్లాడే సమాచారం అదే. నేనేం చేస్తున్నానంటే యాజకత్వం చేస్తున్నాను, అన్ని జనులను అర్పణ తీసుకొస్తున్నాను. ఈ అన్ని జనులను అర్పణ తీసుకొచ్చేటప్పుడు ఎవరి హృదయంలో అపవాది కోట కట్టుకున్నాడో ఆ దుర్గాన్ని సత్యం చేత పడదోసి వారి ఆత్మను పట్టుకొని క్రీస్తు దగ్గరికి చెరపట్టు తీసుకువచ్చే ఈ ప్రక్రియ ఒకటి జరగాలి. యాజకత్వం, ఇది క్రైస్తవ యాజకత్వం జరిగించాల్సిన విశేషమైన కార్యక్రమం. ఎవరో సువార్థికుడు ఆత్మను సంపాదించడం కాదు. నువ్వు యాజక ధర్మం జరిగించాల్సిన బాధ్యత ఉంది. యాజక ధర్మం జరిగించి బాధ్యతలో అపవాది కోటలు హృదయాల్లో కట్టుబడి ఉంటాయి. అపో సంబంధాలు మనుషులు మెదుగుతుంటారు. అపో సంబంధం విషయం ఆలోచన కలిగి ఉంటారు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమని కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయించాలని శక్తి కలవగినవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబట్టినట్టుగా చెరపట్టి అది జరిగించే కార్యక్రమం. కాబట్టి యాజక ధర్మం జరిగించేవాడు ఏం చేస్తుంటాడంటే, దేవుని కూర్చిన జ్ఞానం అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్టు చెరపట్టే ఒక కార్యక్రమం జరిగించాలి యాజక ధర్మం. అందువలన ఈ దేవునికి అర్పించే బలుల్లో ఈ యాజక ధర్మం ఆత్మను అర్పించడం అనే ఒక విశేషమైన సమాచారం. నీ దేహాన్ని అర్పిస్తావు ఒక వేరే సమాచారం, నీ స్థితి యాగం అర్పిస్తావు వేరే సమాచారం. కానీ ఆత్మను తీసుకొచ్చి దేవుని సముఖం అర్పించే ఈ కార్యక్రమం ఉందే, అది ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన యాజక ధర్మం సంబంధించింది. అది ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్టుగా తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పడేసే ఒక ప్రక్రియ జరగాలి యాజక ధర్మంలో. కాబట్టి దాన్ని సమర్పించే బాధ్యత మీద ఉంది. ఆత్మలను క్రీస్తు దేవుడు సముఖంలో సమర్పించే ఈ యాజక ధర్మం చేయాల్సిన విశేషమైన కార్యక్రమం ఉంది. ఇది యాజకత్వం, గుర్తుపెట్టుకో. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, నేను అన్యజనుల అర్పణ తీసుకురావడానికి యాజక ధర్మం జరిగిస్తున్నాను అన్నాడు. ఈ యాజక ధర్మం జరిగించడంలో ఏం చేస్తున్నానంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టుకొని తీసుకొచ్చి పడేస్తున్నాను. చెరపట్టి అంటే జయించిన వాడిని చెరపట్టుకొని తీసుకొచ్చేస్తారన్నమాట. ఆ కార్యక్రమం జరిగించాల్సింది యాజక ధర్మంలో భాగమైంది. ఆత్మలను దేవునికి సమర్పించాలి. వాస్తవమైన సంగతి, పెంతెకోస్తు రోజున సువార్త ప్రకటించిన పేతురు 3,000 మంది ఆత్మలను తీసుకొచ్చి దేవుని సముఖంలో పడేశారు. అపవాదికి లోనైన మనుషులు, ఆ మనుషులే సిలువేయమని కేకలు వేసిన మనుషులు. వీళ్ళు సిలువేయమని కేకలు వేసిన మనుషులను క్రీస్తుపై అధికారాన్ని లోబడిచి
ఆయన ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకునేటట్టుగా చేసి తీసుకొచ్చి ప్రభు ఎదురు పడేసిన ఈ యాజక ధర్మము క్రైస్తవులు చేయాల్సిన కార్యక్రమం. ఆత్మను దేవునికి అర్పించాలి, ఆ బలి అర్పించాల్సిన అవసరం ఉంది. ఆత్మలోని బలులు దేవునికి అర్పించాల్సిన అవసరం ఉంది. మూడవ కార్యక్రమం. నాలుగవ విశేషమైన సంగతి గ్రంథం ఇలాగుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఆత్మ సంబంధమైన యాజకులారా, మీరు చేయవలసిన బలులు కార్యక్రమాలు ఇవి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఈ సమాచారం మాట్లాడబడింది. అపోస్తలుడైన పౌలు ఈ సమయంలో ప్రత్యేకించి రోమా చెరసాలలో ఉన్నాడు. రోమా చెరసాలలో ఉంటే చెరసాలలో ఉన్న పౌలు యొక్క స్థితిగతులను గురించి ఆలోచించేసిన ఫిలిప్పీలు, చెరసాలలో ఉన్న సహోదరుడు స్థితిగతి ఎలాగుందో అని ప్రేమ భావంతో అతని అవసరం తీర్చాలనే ఉద్దేశం కలిగిన వారే సంఘంలో నమ్మకమైన ఒక సహోదరుడు ఎపఫ్రోదితు అనే సహోదరుని పిలిచి పౌలుకు అవసరమైన కొన్ని వస్తువులు అతని చేతికి అప్పగించినైనా మీరు పోయి కొంచెం అపోస్తలుని పౌలు దర్శించి మా పక్షంగా ఈ వస్తువులు అప్పగించరా అని పంపించారు. ఆ సంగతి సందర్భం 14వ వచనం చదువుతాం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దశలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేసింది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినవి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా జాగ్రత్త గుర్తుపెట్టుగా అసలు సంగతి వస్తుంది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగములైనది. యాగం అంటే బలి ఉన్నది. దేవునికి ఇష్టమైన బలి ఏంటి ప్రత్యేకించి చెప్పారు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితును పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నది. దేవుని బలి, దేవునికి అర్పించే పరిశుద్ధులు అర్పించే బలి అవసరంలో ఉన్న దేవుని పిల్లల యొక్క అవసరం తీర్చడం నాకు విశేషమైన సమాచారం. అవసరంతో ఉన్న దేవుని పిల్లల అవసరం తీర్చుతుంటే ఏం జరిగిందంటే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితును పుచ్చుకునే తక్కువ లేకుండా ఉన్నా నాకు కావాలని అవసరమైంది చెప్పండి సంగతులు. ఇది దేవునికి బలి అని చెప్పి ప్రత్యేకించి తెలియజేస్తారు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగము బలి ఉన్నాయి. కాబట్టి అప్పుడు దేవుని పిల్లలు అర్పించవలసిన బలులలో ఇప్పుడు ప్రత్యేక 4 సంగతులు ఆలోచించేసాం. మొదటిది, మీ శరీరములను చంపకుండా దేహాన్నిగానే ఉంచి మీ అవయవాన్ని క్రీస్తు దేవునికి బలిగా అర్పించండి, సజీవయాగంగా అర్పించండి, నీతికి సాధనలుగా అర్పించండి. పాపమును మీ శరీరం మీద దేహం మీద ఏలుబడి చేయకండి. మీ ఏ అవయవంలో నీ పాపానికి సాధనగా వాడబడటానికి ప్రేరేపించబడుతుందో ఆ అవయవాన్ని అణిచి జాగ్రత్తగా దేవునికి పరిశుద్ధంగా ఈ దేహాన్ని సమర్పించండి అని మొదటి బలి గురించి మాట్లాడాడు. రెండో విశేషమైన సంగతి, అప్పుడు పరిశుద్ధులు అర్పించవలసిన బలి స్తుతి యాగం, స్తుతి బలి. నువ్వు స్తుతి బలి అర్పిస్తున్నావో పాటలు పాడుతున్నావు నాకు నిజంగా తెలియదు. ఆలోచించేసుకోండి. ఇక్కడి నుంచి మీరు అర్పించేది స్తుతి బలియా లేకపోతే పాటలు పాడటమా? కొన్ని పాటలు పాడే వాళ్ళు అయితే స్తుతి బలి అర్పించట్లేదు అన్నమాట. యాజకులు చేయాల్సిన పని స్తుతి బలి అర్పించాలి. నీ మాటకు అర్థం ఉండాలి. అర్థం దేవుడు సముఖంలో నీ హృదయం కుమరిస్తూనే ఉండాలి. అలాగే స్తుతి బలి అర్పించాల్సిన అవసరం ఉంది. మూడో విశేషమైన సంగతి, దేవుని యాజకులు చేయాల్సిన బలిలో ఆత్మలను సంపాదించి హృదయాల్లో సాతాను కట్టుకున్న కోటలను కూల్చేసి క్రీస్తుకు లోబడేటట్టుగా చెరపట్టుకొని తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పడివేసే మూడవ
బలి కార్యక్రమం క్రైస్తవులు చేయాల్సింది. యాజక ధర్మం అని అపోస్తలుడు పౌలు తాను స్వయంగా చెప్పే సంగతి. యాజక ధర్మం జరిగిస్తూ నేను ఏం చేస్తున్నానంటే అన్ని జనులనే అర్పణ అనగా ఆత్మను తీసుకొచ్చి దేవుని సమ్ముఖంలో యాజక ధర్మం జరిగిస్తున్నాను ప్రత్యేకించి తెలియజేశాడు. 4వ విశేషమైన సంగతి చెప్పాను ఇప్పుడే. అపోస్తలుడు పౌలు అవసరతలో ఉన్నప్పుడు అతని అవసరతను గుర్తించిన స్థానిక సంఘం ఏం చేస్తుందంటే కొన్ని వస్తువులు పంపించిందంట. ఏం వస్తువులు పంపించారు నాకు నిజంగా తెలియదు. అవి పుచ్చుకున్నాడు. నాకు అవసరమే కాదు, నువ్వు ఇచ్చారు కాబట్టి పుచ్చుకున్నాడు అంటున్నాను. అంత సంగతి నాకు అవసరమై తీసుకోవట్లేదు, నాకు అవసరమైన అవసరంలో ఉండడం మాట్లాడట్లేదు, మీరు ఇచ్చారు కాబట్టి నేను తీసుకున్నాడు అని అన్నాడు. ఏమన్నాడు? అవి ఇంపైన సువాసనయు దేవునికి ఇష్టమును ప్రీతికరమైన బలి అయి ఉన్నది అని చెప్పేసి క్రైస్తవులు అర్పించే ఈ ప్రత్యేకమైన 4 బలుల గురించి ఈ పూట చెప్పి మానేస్తున్నా. ఇంకా ఉన్నాయి, ప్రస్తుతం 4తో ముగించేసేస్తున్నాను. కాబట్టి మీ శరీరం సజీవంగా సమర్పించాలి, మీరు స్థితి బలి చేయాలి, కూడా ప్రత్యేకించి ఆత్మను సంపాదించి వాటిని తీసుకొచ్చి క్రీస్తు ఎదుట లోబడేటట్టుగా సమకూలం బలిగా పడేయాలి. 4వది అవసరంలో ఉన్న దేవుని పరిశుద్ధులకు అక్కలను మీరు తీర్చి దేవునికి స్థితి బలి దేవునికి ఇష్టమైన యాగం చెల్లించాల్సిన కార్యక్రమము ఈ క్రైస్తవులు చేయాల్సిన బలి. కొత్త నిబంధన క్రైస్తవులు నూతన యాజకత్వం చేయాల్సిన విశేషమైన కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని వీటిని చేస్తూ మన దేవుని పరిశుద్ధులకు కొనసాగాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనం చేసి ముగించిన నమస్కారం.